సో నేను మీ ఎంఎంజీ ఫ్రెండ్స్ ఇంటర్లింక్ ప్రాజెక్ట్ నుంచి ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో ఎవరైతే రిజిస్టర్ అయ్యి మైనింగ్ చేస్తున్నారో, ముఖ్యంగా ఎవరికైతే కేవైసీ కంప్లీట్ అయిపోయిందో వాళ్ళందరికీ ఒక మంచి శుభవార్త అయితే చెప్పుకోవచ్చు. సో ఇంటర్లింక్ నుంచి కేవీ గారు ఈరోజు అనౌన్స్మెంట్ అయితే చేశారనమాట. ప్రైవేట్ మెయిన్నెట్ వర్షన్ 6లో రాబోతుంది. వర్షన్ 6 వచ్చేసి మనకు నెక్స్ట్ మంత్ జూన్లో మనకు రాబోతుంది అనమాట. ప్రైవేట్ మెయిన్నెట్కి పేరు వచ్చేసి సిఓల్ అని పెట్టారనమాట. సిఓల్ ప్రైవేట్ మెయిన్నెట్ ఇంటర్లింక్ సంబంధించి. ఓకే, సో మనకు జూన్ 10వ తారీఖు కానీ 10వ తారీఖు లోపు మనకు ఎప్పుడైనా ప్రైవేట్ మెయిన్నెట్ అనేది స్టార్ట్ అయితే అవ్వచ్చు, వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయితే అవ్వచ్చు అనమాట. సో ఎవరైతే మైనింగ్ వదిలేశారో మీరందరూ మైనింగ్ అనేది కంటిన్యూ అయితే చేయండి. సో ప్లీజ్ మీరు 10 రోజులు 15 రోజులు నెల 2 నెలలు 3 నెలలు మైనింగ్ చేసి వదిలేసిన వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. సో కంటిన్యూ అయితే చేయండి. సో దగ్గరలో అయితే ఉన్నాం అనమాట మేము. సో కేవైసీలు అనేవి అందరికీ కంప్లీట్ అయితే అవుతాయి. సో ఈ కేవైసీలు కంప్లీట్ అయిన తర్వాత మీకు కూడా వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయితే అవుతుంది. సో వెరిఫికేషన్ స్టార్ట్ అయిందంటే మీ కాయిన్స్ మీరు సేల్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎప్పుడైనా ఏ రోజైనా మీరు మీకు ఎన్ని టోకన్స్ మీకు వెరిఫికేషన్లో వస్తాయో అన్ని టోకన్స్ మీరు స్టేకింగ్ ద్వారా పెట్టుకొని ఐటీఎల్ అయినా సేల్ చేసుకోండి, లేదా డైరెక్ట్ ఐటీఎల్జీ అయినా సేల్ అయితే చేసుకోవచ్చు. సో ఐటీఎల్జీ అనేది ఇలా తీసుకొస్తారనేది చూడాలి. ఐటీఎల్జీ డైరెక్ట్గా మనము వెరిఫికేషన్ అయిన ఐటీఎల్జీ సేల్ చేసుకోవచ్చా, లేదా మనము ఐటీఎల్లోకి కన్వర్ట్ చేసుకోవాలా అనేది చూడాలి అనమాట. సో అర్థమైందిగా. మనకు ప్రైవేట్ మెయిన్నెట్ వచ్చేసి మనకు నెక్స్ట్ మంత్ జూన్ నెలలో మనకు ఇంటర్లింక్ సిఓల్ ప్రైవేట్ మెయిన్నెట్ స్టార్ట్ కాబోతుంది. సో మన టోకన్స్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయితే అవుతుంది. సో అక్కడ నుంచి వాలెట్లోకి వస్తే, వాలెట్లోకి వచ్చిన తర్వాత స్టేకింగ్ ద్వారా ఐటీఎల్ అయితే వస్తుంది. ఐటీఎల్ అనేది మంచి ప్రైస్కి అనేది సేల్ అయితే చేసుకోవచ్చు. సో ఐటీఎల్ ప్రైస్ చెప్పాను కదా, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, $5 నుంచి $10 వరకు అయితే ఉండొచ్చు అనమాట ఒక ఐటీఎల్ ప్రైస్. సో ఇది కేవలం నా గెస్సింగ్ మాత్రమే, ఇది ఫిక్స్డ్ ప్రైస్ అంటూ ఏం కాదు. సో కంపెనీ వాళ్ళు ఎక్కడ అనౌన్స్మెంట్ అయితే చేయలేదు ప్రైస్. ఎందుకంటే ఈ P2P ప్రైవేట్ మెయిన్నెట్లో మనకు ప్రైజ్ అనేది మన మధ్యలో అయితే ఉంటుందన్నమాట. సో అమ్మాలనుకుంటే అమ్మొచ్చు, సో కొనాలనుకుంటే కొనొచ్చు అనమాట. సో అర్థమైందిగా. ప్రైజ్ నా గెస్సింగ్ చెప్తున్నాను, $5 నుంచి $10 వరకు అయితే ఉండొచ్చు అని. సో ఈ ప్రైజ్ని మీరు బేస్ చేసుకొని కొన వాళ్ళకి చెప్తున్నాను. సో తొందరపడి మాత్రం కొనమాకండి. ఓకే, సో చాలామంది $20, $30, $50 వరకు వెళ్ళొచ్చేమో అని ఆశపడి తొందరపడి కొంటూ ఉంటారు. అప్పులు తీసుకొచ్చి బంగారాలు తాకట్టు పెట్టి సో ఎక్కడి నుంచి అమౌంట్ తీసుకొచ్చి $20కి వెళ్తుందంట, $30కి వెళ్తుందంట, $50కి వెళ్తుందంట అనేసి సో తొందరపడి ఇలా బయట నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. సో తొందరపడి మాత్రం మీరు ఇక్కడ ఐటీఎల్జీ కానీ ఐటీఎల్ కానీ కొనవద్దు. సో మార్కెట్ అబ్జర్వేషన్ చూడండి. 1 month 2 months 3 months మార్కెట్ అబ్జర్వేషన్ చూసిన తర్వాత అప్పుడు బై చేయండి. సో తొందరపడి మీరు బై చేశారంటే సో ఇంతకుముందు సిద్రా కాయిన్స్ చాలామంది ₹20కి ₹30కి ₹40కి కొని ఇప్పుడు ఏడుస్తున్నారు. ఎందుకంటే సో సిద్రా కాయిన్కి ఆ ప్రైస్ అయితే వస్తుంది, ₹20, ₹30, ₹50 అయితే వస్తుంది. కాకపోతే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అయిపోయింది కదా, సంవత్సరం అయింది ఇన్వెస్ట్మెంట్ పెట్టి. ఆ సంవత్సరం పాటు మనీ ఉండుంటే ఏదో ఒక దానికి పనికి వచ్చేది, మనీ ఉండింటే చేతిలో. సో అందులో పెట్టి జస్ట్ ఆ కాయిన్స్ని చూసుకుంటూ ఉన్నారనమాట. సో అందుకని చెప్తున్నాను, సో తొందరపడి మాత్రం మీరు ఇక్కడ ఇంటర్లింక్ ఐటీఎల్జీ కానీ ఐటీఎల్ కానీ మీరు బై చేయవద్దు. సో ముఖ్యంగా బై చేసే వాళ్ళకి చెప్తున్నాను. సో అమ్మేవాళ్ళు చాలామంది రకరకాలుగా మాట్లాడుతుంటారు. మార్కెట్లో చాలామంది లీడర్స్ అయితే ఉన్నారు అమ్మేవాళ్ళు, ఈ బయింగ్ సెల్లింగ్ చేసేవాళ్ళు. సో ఇలాంటి వాళ్ళు చాలామంది మాయమాటలు అయితే చెప్తారు. $20 పోద్ది, $30 పోద్ది, $50 పోద్ది అని. సో ఇలాంటి మాయమాటలు మాత్రం మీరు వినమాకండి. ఓకే, ఇలాంటి మాయమాటలు వినమాకండి. సో మీరు ఓన్గా రీసెర్చ్ చేసుకొని అప్పుడు మీరు కొనండి. అమ్మేవాళ్ళు ఈజీగా ఏదో ఒకటి మాయమాటలు చెప్పి మీకు అమ్మిపోతారు. వాళ్ళు డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు. తర్వాత బాధపడాల్సింది మీరే. సో అందుకని చెప్తున్నాను. సో కొనేటప్పుడు జాగ్రత్తగా కాస్త మార్కెట్ని అబ్జర్వేషన్ చేసి నిదానంగా కొనుక్కోండి. నేను చెప్తాను అప్పుడు కొందాము, ఎప్పుడు కొనాలి ఏంటి అనేది. సో తొందరపడి మాత్రం కొనమాకండి ఎక్కువ ప్రైస్ పెట్టి. ఓకే, సో మైనింగ్ చేయకుండా చాలామంది అయితే ఉన్నారనమాట. నాట్ డౌన్లైన్సే సో కొన్ని వేల మంది అయితే ఉన్నారు. వేల మంది, 100 మంది కూడా కాదు, వేల మంది నాట్ డౌన్లైన్స్. దగ్గర డైరెక్ట్ డౌన్లైన్స్ వచ్చేసి 14,000 మంది అయితే ఉన్నారు. సో అందులో దగ్గర ఒక 7-8 వేల మంది మైనింగ్ చేయట్లేదు. అర్థం చేసుకోండి. ఇంతమంది మీరు రిజిస్టర్ అయ్యి మైనింగ్ చేసి కొన్ని రోజులు మైన్ చేసి సో ఉన్న టోకన్స్ మొత్తం బర్న్ అయిపోయి ఉంటాయి. సో అవి తిరిగి మీకు రావాలంటే మీరు కంటిన్యూగా మైన్ చేయాలి. సో మైన్ చేస్తూ ఉంటే మీకు తిరిగి మీ కాయిన్స్ మీకు వస్తాయి. సో హెచ్ఏఈ స్కోర్ పెరుగుతుంది. ఎంత హెచ్ఏఈ స్కోర్ ఉంటే అన్ని టోకన్స్ మీకు వెరిఫైడ్ అవుతాయి. సో మీకు వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత సో మీ వాలెట్లోకి వస్తాయి. అక్కడి నుంచి మీరు డిస్ట్రిబ్యూషన్ చేసుకొని హ్యాపీగా మనీ అర్న్ చేసుకోవచ్చు. సో అర్థమైందిగా. సో దగ్గరలో అయితే ఉన్నాం మేము.
ఇన్ని రోజులు కష్టపడ్డాము, ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఒక సంవత్సరం పాటు నిద్రపాటు లేకుండా మైన్ చేశాము అదే పనిగా. సో ఇంత కష్టపడి నోటి దగ్గరికి వచ్చిన తర్వాత మీరు వెళ్ళిపోతారంటే ఎట్లా? సో కంటిన్యూ చేయండి, ఎంతో కొంత అమౌంట్ మీరు తీసుకుంటారు. ఓకే, సో ఇంకొకటి ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. నా డైరెక్ట్ డౌలెన్స్, సో ఆల్మోస్ట్ ఇందాక చెప్పాను కదా 14,000 మంది అయితే ఉన్నారు. సో అందులో 7-8 వేల మంది మైన్ చేస్తున్నారు, యాక్టివ్గా అయితే ఉన్నారనమాట. సో నేను 6 months బ్యాక్ నాకు వచ్చిన టోకన్స్లో 75% నా కమ్యూనిటీకి అయితే ఇస్తాను అని చెప్పాను. అంటే నా డైరెక్ట్ డౌలెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 75% ఇస్తాను. టాప్ 100 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకొని సో వాళ్ళకు 75% ఇచ్చేస్తాను అని చెప్పాను. సో కొంతమందికి గుర్తు ఉండకపోవచ్చు, సో కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. సో ఎవరికైతే తెలుసో మీరందరూ ఒకసారి కామెంట్ చేయండి. నేను 6 months బ్యాక్ అది చెప్పానమాట. నా డైరెక్ట్ రిఫరల్ ద్వారా ఎవరైతే టీమ్ చేస్తారో వాళ్ళకు, అంటే మీ ద్వారా వచ్చిన టోకన్స్ మీకే రిటర్న్ అయితే ఇస్తాను, రిటర్న్ గిఫ్ట్గా అయితే ఇస్తాను. మీ కష్టం నాకు వద్దు, మీ కైన్స్ మీకే ఇస్తానని నేను 6 months బ్యాక్ అయితే చెప్పానమాట. సో నాకు టోటల్గా ఇప్పుడు వరకు 1,30,00,000 అయితే ఉన్నాయన్నమాట. 1,30,00,000 ITLG టోకన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, కాస్త ఈ మధ్య తగ్గిపోయినాయి. 1,60,00,000 నుంచి చాలామంది మైనింగ్ చేయట్లేదు కాబట్టి, ఇన్యాక్టివ్ ఉన్నారు కాబట్టి, సో 1,27,00,000 వరకు వచ్చి నిలబడ్డాయి అనమాట. సో ఇందులో రేపు వెరిఫికేషన్ ఎన్ని ITLG అవుతాయో చెప్పలేం. 1,00,000, 2,00,000, 3,00,000, 5,00,000 చెప్పలేం. సో ఎన్ని అయితే అందులో 75% ITLG టాప్ 100 మెంబర్స్ని నేను సెలెక్ట్ చేస్తాను. సో సెలెక్ట్ ఎలా చేస్తానంటే, ఎవరికైతే ఎక్కువ యాక్టివ్ HSP ఉంటుంది కదా, యాక్టివ్ HSP మినిమం ఒక 500, 1,000 సో అలా ఉండాలి అనమాట. సో అలా ఉన్న వాళ్ళలో 100 మెంబర్స్ని సెలెక్ట్ చేసి సో వాళ్ళకు నా దగ్గర ఉన్న నాకు వెరిఫైడ్ అయిన ITLG అనేది 75% వాళ్ళకైతే ఇచ్చేస్తాను. సో ITLG తీసుకుంటారా లేదా ITLలోకి కన్వర్ట్ చేసి ఇవ్వమంటారా లేదా సేల్ చేసి డబ్బులు ఇవ్వమంటారా, సో ఏదైనా ఓకే అనమాట. సో నాకు వెరిఫికేషన్ ఎన్ని టోకన్స్ అయితే అవుతాయో అందులో 75% టాప్ 100 మెంబర్స్ని నేను సెలెక్ట్ చేస్తాను, డైరెక్ట్ రిఫరల్స్. సో ఎక్కువ టీం ఎవరైతే చేశారో వాళ్ళకు ఇక్కడ యాక్టివ్ HSP ఎక్కువ అయితే వస్తుంది. ఎవరికైతే యాక్టివ్ HSP ఎక్కువ ఉంటుందో సో వాళ్ళలో టాప్ 100 మెంబర్స్ని సెలెక్ట్ చేసి సో పర్సెంటేజ్గా అయితే ఇస్తాను అనమాట. సో ఎక్కువ చేసిన వాళ్ళకు ఎక్కువ ఇస్తాను, తక్కువ చేసిన వాళ్ళకు తక్కువ అయితే ఇస్తాను. సో నాకు రేపు వెరిఫికేషన్ స్టార్ట్ అయిన తర్వాత చెప్తాను. సో టోటల్గా ఎన్ని మైగ్రేషన్ అయినాయి, సో ఎన్ని వెరిఫికేషన్ ITLG అయితే ఉన్నాయి ఇందులో, సో ఎవరెవరికి ఎలా ఇవ్వాలి అనేది టోటల్గా మీ ఐడి అనేది తీసుకుంటాను. ఐడి అనేది తీసుకొని అందులో HSP యాక్టివ్ HSP ఎంత ఉందో అనేది చూస్తాను. చూసి ఎవరికి ఎంత ఇవ్వాలి అనేది నేను అప్పుడు ఆ రోజు అనౌన్స్మెంట్ అయితే చేస్తాను అనమాట. ఓకే, సో అర్థమైందిగా. ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో నా డౌలెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. సో KYC అయిన వాళ్ళందరికీ సో కంపెనీ నుంచి కూడా ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. వాళ్ళు కూడా మైగ్రేషన్ అనేది రేపు నెక్స్ట్ మంత్ మనకు స్టార్ట్ అయితే అవుతుంది. సో మన ITLG మనం హ్యాపీగా సేల్ అయితే చేసుకోవచ్చు. యాక్టివ్ లేని వాళ్ళందరికీ యాక్టివ్ చేయించండి. ముఖ్యంగా నా డౌలెన్స్కి అయితే చెప్తున్నాను. సో టీమ్ మెంబర్స్ మీరందరూ మీ డౌలెన్స్కి కాస్త యాక్టివ్ చేయించండి. ఎందుకంటే మేము దగ్గరలో ఉన్నాం కాబట్టి సో అందరూ యాక్టివ్ ఉంటే కనుక సో ఎంతో కొంత మనీ అనేది అర్న్ చేస్తాం కాబట్టి సో ఏదో ఒక ప్రాజెక్ట్లో తింటేనే కదా, సో అందరూ ఫేక్ స్కామ్ ఇందులో ఏం రావు, ఒక పైసా కూడా రాదు అని అనుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు మేము ఆ డబ్బులు తీసుకోవడానికి దగ్గరలో అయితే ఉన్నాం అనమాట. సో అందుకని సో ఇన్యాక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ లేపండి, కాస్త ముఖం మీద నీళ్లు చల్లి లేపండి, వాళ్ళకు లేపి మైనింగ్ చేయండి రా బాబు, దగ్గరలో అయితే ఉన్నాము, వెరిఫికేషన్ స్టార్ట్ అయితే అవుతుంది, సో రేపు మనం ఎంతో కొంత మనీ అనేది అర్న్ చేసుకోవచ్చు. సో రేపు ఈ ప్రాజెక్టులు తింటే సో మిగతా ప్రాజెక్టులు కూడా మైన్ చేసుకోవడానికి వాళ్ళకు కాస్త ఉత్సాహంగా ఉంటుంది అనమాట. సో నిద్రపోతూ ఉన్న వాళ్ళందరినీ లేపి కాస్త మైనింగ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ, అర్థమైంది అనుకుంటున్నాను. సో నా డైరెక్ట్ రిఫరల్స్ అందరికీ ఒక మంచి శుభవార్త చెప్పుకోవచ్చు. సో ఈ మాట నేను ఎప్పుడు చెప్పాను, ఎవరికెవరికి గుర్తుందో 75% రిటర్న్ గిఫ్ట్గా అయితే ఇస్తాను నా కమ్యూనిటీకి అని ఎప్పుడు చెప్పాను, ఎవరెవరికి గుర్తుందో ఒకసారి మీరు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. థ్యాంక్ యూ.